నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చలికాలం జరభద్రం. ఓవైపు వర్షాలు, మరోవైపు చలికాలుల తీవ్రత పెరుగుతుండటంతో అవస్థలు పడుతున్న ప్రజలు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరాఫాత్. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్. పేదలకు చేయూత. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రార్థనా మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డీఎస్పీ రమణకుమార్ సూచించారు. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్ ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బంది డ్రిల్ నిర్వహించారు. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్ డీఎస్పీ వివి రమణకుమార్ తనిఖీ చేశారు. పలు కేసులకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులపై సిఏఎస్ఎల్తో చర్చించారు. స్టేషన్ ఆవరణలో పోలీస్ సిబ్బందిచే డ్రిల్ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ వివి రమణకుమార్ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా స్టేషన్ పరిశీలించామన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, వాటి పరిస్థితి అడిగి తెలుసుకున్నామన్నారు. క్రమశిక్షణతో సిబ్బంది మెలగాలని ఆయన వారికి సూచించారు. డిఎస్పీ ర్యాంక్ అధికారి ప్రతి సంవత్సరం ఒకసారి ప్రతి పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీలు చేయాలి. దాంట్లో భాగంగా ఈ 2024 సంవత్సరానికి గాను చిట్టమూరు పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీ చేస్తానికి వచ్చాను. ఈ తనిఖీలు ఏంటంటే ఇప్పుడు వరకు ఏ కేసులు నమోదై ఉన్నాయి, ఆ కేసులో దర్యాప్తు యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని మొత్తం కూడా ఎన్ని సిడి ఫైల్స్ అన్ని చెక్ చేస్తాము. చెక్ చేసి తదనుగుణంగా ఈ ఎస్హెచ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులు కూడా అప్డేట్ చేస్తున్నారా లేదా అన్ని రికార్డులు చెక్ చేస్తాము. చెక్ చేసి వాళ్ళు సరిగా అప్డేషన్ చేయకపోతే వాళ్ళకి సూచనలు చేసి ఇలా చేయాలని చెప్పి చెప్తాము. అదేవిధంగా స్టేషన్లో మెన్న యొక్క డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు అన్ని కాడ క్లీన్గా ఉన్నాయా, అంటే క్లీన్ గ్రీన్ అంతా ఇక్కడ శుభ్రంగా చూస్తాము. ఈ విధంగా చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే మొత్తం పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ అంతా క్లీన్ పెడతాం కానీ పోలీస్ స్టేషన్ రికార్డులు అప్డేట్ చేస్తాం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా. ఓవైపు వర్షాలు, మరోవైపు చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. దీంతో వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులకు రోగులు వరుస కడుతున్నారు. చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని శివాభి న్యూస్ కథనం. ప్రస్తుత వాతావరణం వ్యాధులకు అనుకూలంగా మారింది. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా వ్యాధుల బారిన పడక తప్పదు. డిసెంబర్ మాసం నుండి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఓవైపు వర్షాలు, మరోవైపు చలిగాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రజలు జలుబు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా ముసురు పట్టింది. వర్షపు జల్లులతో పాటు చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా మంచు తెరలు తొలగడం లేదు. పనులకు వెళ్లేవారు, ఉద్యోగాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తలపాగాలు చుట్టి మరీ పనులకు వెళుతున్నారు. చలికాలంలో బీపీ, మధుమేహం, ఆస్మా ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల చుట్టూ రోగులు తిరుగుతున్నారు. చిన్న పిల్లలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం చిన్నారులతో తల్లిదండ్రులు రావడం కనిపించింది. ఇదే విషయమై చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరాఫత్ శివాభి న్యూస్తో మాట్లాడుతూ
చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధుమేహం, బీపీ ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మధుమేహులకు చర్మం దెబ్బతినడం, బీపీ ఉన్నవారికి గుండెపోటు వంటివి రావడం జరుగుతుందని ఆయన వివరించారు. నేను చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరాఫత్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ డిసెంబర్ నెలలో చలిగాలులు ఎక్కువ మనకు ఉండడం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలామంది మాకు వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్, తర్వాత మింగితే గొంతు నొప్పి, సోర్ త్రోటు, ఫ్యారింజైటిస్ ఈ సమస్యలతో రావడం మేము చూస్తూ ఉన్నాము. ఇది ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బయటికి వెళ్లకుండా ఎక్కువ చూసుకోగలగడము. అది అనివార్యమైన ఎడల మనము మా మంకీ క్యాప్, తర్వాత చేతులకు కాళ్ళకు స్టాకింగ్స్ వేసుకోవడము ఉత్తమము. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఈ యొక్క చలిగాలుల వల్ల చర్మము డ్రై అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మాయిశ్చరైజరు లేదంటే వ్యాజిలిన్, కోకోనట్ ఆయిల్ ఏదో ఒకటి అప్లై చేసుకున్నప్పుడు చర్మము పొడిబారకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే పుండులు రాకుండా ఉంటాయి. తద్వారా ఏంటంటే డయాబెటిక్ ఫుట్ వూండ్స్ కానివ్వండి, డయాబెటిక్ అల్సర్స్ కానివ్వండి మనం అవాయిడ్ చేయొచ్చు. అలానే ముఖ్యంగా ఈ యొక్క చలి వాతావరణంలో డయాబెటిక్ పీపుల్కి, బీపీ ఎక్కువ ఉండే పీపుల్కి స్ట్రోక్లు వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారు కూడా ఏంటంటే తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా హాట్ వాటరు, తర్వాత సాల్ట్ వాటర్లలో కొంచెము అంటే వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని 3 పూట్ల తినే ముందు కొంచెం పుక్కిలించి కేకరించి ఉమ్మగలిగితే దానివల్ల ఏంటంటే గొంతులోని ఇన్ఫెక్షన్ అంతయు ఆ యొక్క సూక్ష్మక్రిములన్నీ చనిపోయి మనకు ఈ యొక్క ఫ్యారింజైటిస్, ఇందాక చెప్పినట్టు ఫ్యారింజైటిస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, పైన ఉన్న యొక్క శ్వాసకోశాలు ఏ ఇబ్బంది రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఉండే వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని డిఎల్పిఓ డాక్టర్ రమణయ్య తెలిపారు. రాపూరు మండలంలోని బొజ్జనపల్లి సచివాలయంలో ఆయన సిబ్బందితో కలిసి రికార్డులు పరిశీలించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని బొజ్జనపల్లి గ్రామానికి చెందిన మోరంరెడ్డి వినయ్ రెడ్డి అనే వ్యక్తి బొజ్జనపల్లి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ మరియు డిపిఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో భాగంగానే డిఎల్పి డాక్టర్ రమణయ్య బొజ్జనపల్లి సచివాలయంలో పంచాయతీకి సంబంధించిన పనులు, ఖర్చు వంటి వివరాలు ఆరా తీశారు. అనంతరం డిఎల్పిఓ రమణయ్య మాట్లాడుతూ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన వివరించారు. ఇవన్నీ కూడా కేవలం బ్లీచింగ్ వాడడం వల్ల, తర్వాత ఈ మోటార్లు, స్టార్టర్లు రిపేరింగ్, తర్వాత ఎల్ఈడి లైట్ల కోసం నిధులను భారీగా దారి మళ్ళించారు అని చెప్పాడనమాట. అంటే దారి మళ్ళించాడు అని అంటే వీళ్ళు కొనకుండానే దారి మళ్ళీ వాళ్ళకి పేమెంట్ ఇచ్చారా? ఈ యొక్క ఎల్ఈడి లైట్లు కానీ, తర్వాత స్టార్టర్లో రిపేరింగ్ అన్నారు, అట్లా రిపేర్ కాకుండానే మళ్ళీ వాళ్ళకి పేమెంట్ ఇచ్చారా? తర్వాత బ్లీచింగ్ పౌడరు అసలు ఊర్లో చల్లకుండా దాన్ని వాడకుండానే పేమెంట్ ఇచ్చారు అనే విషయం పైన ఇప్పుడు ఆ యొక్క అర్జీలోని విషయాల పైన విచారణ చేసి కలెక్టర్ గారికి అంటే జిల్లా పంచాయతీ అధికారి వారికి ఒక నివేదిక ఇవ్వడానికి ఈరోజు విచారణ నిమిత్తం చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులకు అభివృద్ధి పనులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శిక్షకులు వంశీకృష్ణ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చొరవ తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్సీ ఏఈ సుమన్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఏఈ షబీర్ తదితరులు పాల్గొన్నారు. అవకాశాన్ని కల్పిస్తుంది. నిజ నిర్ధారణ ప్రక్రియ పోతుంది. సో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ పనితీరును సమీక్షించడము, అదేవిధంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రజలకు తెలియజేయడము, ప్రభుత్వ పథకాలకు అవసరమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడము, పరిపాలనకు సంబంధించిన నివేదికను ప్రజల ముందుంచడము, మరియు ఆడిట్ రిపోర్ట్లను చదివి వినిపించడము, అభివృద్ధి ప్రణాళికల తయారీ, సో గ్రామ పంచాయతీ స్థాయిలో డెవలప్మెంట్ ప్లాన్స్ తయారీ కానీ, మరియు గ్రామ పంచాయతీ పాలనలో ప్రజలందరినీ భాగస్వాములు చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ఈ విధంగా మనము పంచాయతీ స్థాయిలో, గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ. క్రైస్తవులందరూ క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాల సమీపంలోనూ గ్లోరియస్ ప్రార్థనా మందిరం నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పేదలకు దుస్తులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను పాస్టర్లు ఆశీర్వదించారు.
ప్రజలను వారి పాపాల నుండి ధరించి తను తాను రిక్తునిగా చేస్తాడు. నీ పిల్లల కోసం ఉద్దేశించాడు, వారిని గనులుగా దీనిని విడిచిపోయే కాలం ఆ ప్రాణిగా మార్చడు, అసమానమైన వ్యక్తిగా మారుస్తాడు. ద పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్ కానీ వ్యక్తిత్వం మార్పు చెందుట దేవుడు మన పక్షాన దీవిస్తాడు. ఆమేన్. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచి ప్రజల కొరకు నియోజకవర్గం కొరకు తలపెట్టిన కార్యాల్లో గనులైన సునీల్ గారిని గురించి నేను కొన్ని విషయాలు వినటం దేవునికి స్తోత్రం. చేసుకుంటున్నాం. 21వ తేదీ పాస్టర్ గారు పునక శివకుమార్ రెడ్డి గారి కళ్యాణ మండపంలో సపోజ్ క్రిస్మస్ చేస్తున్నాం. ఖచ్చితంగా పాస్టర్లు పాస్టర్లు అటెండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ప్రతిసారి ఇప్పుడే కాదమ్మా, నేను మున్సిపల్ చైర్మన్గా 95లో ఇక్కడ ఈ మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి క్రిస్మస్కి సపోజ్ క్రిస్మస్ చేసేవాడిని. ప్రతి పాస్టర్ని పాస్టర్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా నా వంతు ఏదో ఒక అంటే దేవుడి మీద భక్తితో వాళ్ళకి ఏదో సహాయం చేసేవాళ్ళమ్మా. అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీ అందరి దయ వల్ల మీరు అందరూ నా సహాయం చేయాలి తల్లి. ఈరోజు నేను మైక్ మాట్లాడుతూ అంటే మీ అందరి దయ, మీ అందరికన్నా ముందు ఆ ప్రభు దయ. రెండోసారి నాకు అవకాశం ఇచ్చానమ్మా. చిన్న వయసులోనే 24-25 సంవత్సరాలనే మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చింది మా దేవుడు. తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యేగా ఇది అవకాశం ఇచ్చింది నా దేవుడమ్మ. ఇప్పుడే మా సురేష్ చెప్పాడు, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ ఒక బోర్ అడిగాడమ్మా. ఆ రోజు ఎందుకంటే చర్చి అనేది పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ 3 కుటుంబాలున్నా 4 కుటుంబాలున్నా అది చర్చి. తిరువూరు ఎమ్మెల్యే కులికెపూడి శ్రీనివాసరావు మద్యం గొలుసు దుకాణాలు మూయించివేశారు. స్థానికంగా ఉన్న గొలుసు దుకాణాలను ఆయన దగ్గరుండి మరీ మూయించారు. ఈ దుకాణాలకు మద్యం సరఫరా చేసే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయన ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. ఇప్పుడు తిరువూరు పట్టణంలో అఫీషియల్గా 4 మద్య షాపులు ఉన్నాయి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక 5-6 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత పదండి. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ధర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం వేకువజామున స్వామివారి ఆలయంలో మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చలికాలం జరభద్రం. ఓవైపు వర్షాలు, మరోవైపు చలికాలుల తీవ్రత పెరుగుతుండటంతో అవస్థలు పడుతున్న ప్రజలు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరాఫాత్. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్. పేదలకు చేయూత. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రార్థనా మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.